రైస్ మిల్లుల్లో రికార్డుల నిర్వహణ విషయంలో అలసత్వం, అశ్రద్ధ పనికిరాదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన్న రఘునందన్ స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆయన పాలకుర్తిలో లక్ష్మీ గణేష్ రైస్ మిల్లును విజిలెన్స్ బృందంతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ ఆయా రైస్ మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం ఎంత ధాన్యం మిల్లింగ్ చేశారు, ఎన్ని బియ్యం భారత ఆహార సంస్థకు సరఫరా చేశారు అనే వివరాలు మిల్లు రికార్డుల్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని సూచించారు. రైసు మిల్లులో రికార్డుల నిర్వహణ విషయంలో అలసత్యం, అశ్రద్ధ పనికిరాదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. మంగళవారం నాడైన పాలకుర్తిలో లక్ష్మీ గణేష్ రైస్ మిల్లును విజిలెన్స్ బృందంతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ ఆయా రైసు మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం ఎంత ధాన్యం మిల్లింగ్ చేశారు, ఎన్ని బియ్యం భారత ఆహార సంస్థకు సరఫరా చేశారనే వివరాలు మిల్లు రికార్డుల్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని సూచించారు. మిల్లు నిర్వహణలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పొరపాట్లు జరిగే అవకాశాలు ఉంటాయని రఘునందన్ హెచ్చరించారు. రైసు మిల్లులలో అక్రమాలు జరిగినట్టు తేలితే కేసులు నమోదు చేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని, మిల్లు అక్రమాల విషయంలో కఠినంగా వ్యవహరించేలా నిబంధనలు ఉన్నాయని రఘునందన్ స్పష్టం చేశారు. మన పోతుంది అవును ఉండాలి కదా.